ఈరోజు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఏదైనా తీరని సమస్య ఉందా? ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కావచ్చు, భర్త మీద అనుమానం కావచ్చు, భార్య మీద అనుమానం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఏదైనా సమస్య గుండా మీరు వెళ్తున్నారా? అయితే దయచేసి గొడవ పడకండి, అరిచి కేకలేసుకోకండి, పరువు తీసుకోకండి, సాక్ష్యాన్ని పాడు చేసుకోకండి. మీ ఇంటి చుట్టూ నలుగురు అన్యులు ఉంటున్నారు. మీరు ఆదివారం వస్తే బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తూ ఉంటే చూసి నవ్వుతారు. ఆదివారం వస్తే చాలు పరమభక్తులు అయిపోతారు వీళ్ళు. అదే సోమవారం వస్తే చాలు రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. ఎందుకు ఈ భక్తి, ఈ నటన, హేళన చేస్తారు? అన్యజనుల మధ్య నవ్వులు పాలు కావడం దేవునికి అవమానకరం. ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం నీకుంటే నీ భార్యతో గొడవపడవు, నీ భర్తతో నీవు గొడవపడవు. ఏం చేస్తావు? సమస్యకు పరిష్కారం చూపించగలిగిన దేవునికి మొరపెడతావు.